నమస్తే. కడప ఈ పేరు వింటేనే ఏదో తెలియని ధైర్యం, గౌరవం, చారిత్రక వారసత్వం తాలూకు హుందాతనం ఈ తరం కళ్ల ముందు కదలాడుతాయి. ఇక్కడి భాష, సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, జీవన విధానం ఇక్కడి మనుషుల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మరి ఇలాంటి కడపకు ఆ పేరు ఎలా వచ్చింది? దాని నేపథ్యం ఏంటి? పురాణాలు, ఇతిహాసాల్లో ఈ పేరుకున్న ప్రాధాన్యత ఏంటి? శిలాశాసనాలు, శాస్త్రీయ పరిశోధనలు కడప అన్న పదం గురించి ఏం చెప్తున్నాయి? కొందరు చెబుతున్నట్లుగా ఇది దేవుని తొలి గడపనా, లేక కురువంశానికి చెందిన మూలాలు కూడా ఇక్కడ కనిపిస్తాయా? అసలు ఆ పేరెలా వచ్చింది? మన ఊరి కథలో చూసేద్దాం. కడపకు ఆ పేరెలా వచ్చింది? ఈ ప్రశ్న ఈ ప్రాంతవాసులనే కాదు, ఆ పేరు విన్న ప్రతి ఒక్కరి మనసుల్లోనూ ఉత్పన్నమవుతూ ఉంటుంది. అయితే ఈ ప్రశ్నకు ప్రధానంగా వినిపించే సమాధానం ఇది శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రానికి వెళ్లే భక్తుల తొలి గడపగా ప్రాచుర్యంలో ఉండటం వల్ల అని. అయితే కొంతమంది పరిశోధకులు తమ పరిశోధనల్లో వివరించిన దాని ప్రకారం పూర్వం ఇది కృపానగరంగా ఉండేదట. కాలక్రమంలో కడప నగరంగా మారిందని చెబుతుంటారు. అందుకు కొన్ని ఆధారాలను, విశ్వసనీయమైన సాక్ష్యాలను కూడా పొందుపరుస్తున్నారు. కడప పేరుకు ఉన్న ప్రాచీనత విషయంలో టీటీడీ చరిత్ర రికార్డులో కూడా కొంతవరకు నమోదై ఉందని నిపుణులు చెబుతున్నారు. మరికొందరు కడప అనే చిన్న గ్రామం పెన్నా నది వరదల్లో నదీ ప్రవాహం దాటికి కొట్టుకుపోయిందని, ఆ తర్వాత అక్కడి ప్రజలు మరో గ్రామాన్ని నిర్మించుకున్నారని చెబుతారు. ఆ గ్రామం ప్రస్తుతం దేవుని కడప, దాని పొలిమేరల్లో ఉన్న పాత కడపగా పిలువబడుతోందని చెబుతూ ఉంటారు. 2వ శతాబ్దంలో టాలెమీ అనేటువంటి ఆయన కడప ప్రాంతానికి యాత్రగా వచ్చాడు. ఆ వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఈ ప్రాంతాన్ని కరిపే అనేటువంటి పేరుతో వ్యవహరించారు. బహుశా కరిపే అంటే ఇదంతా కూడా నల్లరేగడి భూమి కాబట్టి నల్లరేగడి భూమి ఉండేటువంటి ఏరియాగా ఈ ప్రాంతాన్ని కరిపే అనేటువంటి పేరుతో వ్యవహరించారు. అయితే తరువాతి కాలంలో ఈ ప్రాంతానికి దేవుని గడప అనేటువంటి పేరుతో, కడప అనేటువంటి పేరుతో దేవుని గడపగా, అంటే తిరుమలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ, అంటే ఇది మొత్తం మీద చాలా ప్రాంతాలకు మధ్యప్రదేశంగా ఉండడం వల్ల అటు కాశీ వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఇటు తిరుమలకు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, కడప ప్రధాన కేంద్రంగా వెళ్ళడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది అన్నమాట. అందువల్ల ఇది దేవుని గడప అనేటువంటి పేరుతో తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులంతా కూడా మొట్టమొదటిగా తిరుమలకు వచ్చి తిరుమల స్వామివారిని దర్శించుకొని వెళుతున్నట్టుగా మనకు కైఫియత్తులో కూడా తెలుస్తుంది. అదేవిధంగా మనకు ప్రచారంలో, పరంపరలో ఇక్కడ సోమేశ్వర స్వామి దేవస్థానం ఉంది. మరి ఇక్కడ ఈ సోమేశ్వర స్వామిని దర్శించుకుని కాశీకి వెళుతున్నట్టుగా కూడా కైఫియత్తులు లేదు, కానీ బట్ ప్రచారంలో జనశ్రుతిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కొందరి రచనల్లో కడప పేరు రోమ్ నగరంలోని ఓ ప్రాంతానికి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంలో అడిషనల్ కలెక్టర్ గా ఉన్న చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్ తెలుగు భాషపై మక్కువతో భాషాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఈ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాల మీద అధ్యయనం చేసి తెలుగు భాషలో ఉన్న గొప్పదనాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందువల్ల ఈయనకు తెలుగు సూర్యుడనే బిరుద నామాన్ని కూడా కొంతమంది రచయితలిచ్చారు. అయితే బ్రౌన్ కు సంబంధించిన లేఖల్లో కడప పేరుపై అధ్యయనాలు జరగలేదనే అంశం స్పష్టంగా ఉందని కొందరు రచయితలు చెబుతున్నారు. అంతేకాదు సిపి బ్రౌన్ తెలుగు భాషపై పట్టు సాధించిన తరువాత CUDDAH అనే స్పెల్లింగ్ స్థానంలో KADAPA గా మార్చాలని ప్రతిపాదించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని శతాబ్దాల అనంతరం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కడప స్పెల్లింగ్ ను KADAPA గా మారుస్తూ జీవోను తీసుకొచ్చారు. దేవుని కడప ఆలయ స్థల పురాణం ఆధారంగా ఉన్న సమాచారం ప్రకారం మరో విశ్వసనీయమైన కథనం ప్రాచుర్యంలో ఉంది. దీని ప్రకారం మహాభారతంలో అభిమన్యుడి మనవడైన జనమేజయుడు చేసిన సర్పయాగం తర్వాత దేశ సంచారం చేస్తూ ఎన్నో శివాలయాలు, వైష్ణవాలయాలు నిర్మించాడట. ఈ క్రమంలో ఆయన తిరుమలలో నిద్రిస్తున్న సమయంలో శ్రీనివాసుడు కలలోకొచ్చి చెరువుగట్టున హనుమంతుని విగ్రహం వద్ద తన శిలా ప్రతిమ ఉన్నట్లు చెప్పి ఆ శిలను ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాలని ఆదేశించాడట. జనమేజయుడు దీన్ని ఆచరించే క్రమంలో 130 కిలోమీటర్ల దూరంలోని చెరువు కట్ట మీద కనిపించిన శ్రీవారి శిలారూపాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారని మరో కథనం ఉంది. ఆ చెరువు కట్టను దేవుని కడప చెరువు కట్ట అనే అంటున్నారు. దీన్ని బలపరిచే మరికొన్ని రుజువులు కూడా కనిపిస్తాయి. దేవుని కడప శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కొలువైన వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక ఓ పెద్ద హనుమంతుని విగ్రహం ఉంది. అందుకే దేవుని కడప ఆలయంలోని శ్రీ వెంకటేశ్వరునితో పాటు ఇక్కడ హనుమంతునికి కూడా ధూపదీప నైవేద్యాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక జనమేజయుని కులగురువైన కృపాచార్యుల వారు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం బయలుదేరి మార్గం మధ్యంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకున్నాడని తెలుస్తోంది. హనుమంతుణ్ణి దర్శించుకొని మళ్లీ తిరుమలకు ప్రయాణమైనప్పుడు పరిస్థితులు సహకరించలేదట. దీంతో కృపాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వరుణ్ణి వేడుకోగా స్వామివారు ప్రత్యక్షమై తిరుమలకు రాలేని భక్తుల కోసం నీవున్న చోటనే నా ఆలయం నిర్మించు అని కోరటంతో కృపాచార్యుల వారు ప్రస్తుతం కడపగా పిలువబడే ఈ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మించి అక్కడ శ్రీవారిని ప్రతిష్ఠించినట్లు కూడా చరిత్ర చెబుతోంది. కృప అని పిలువలేని వారు కరిప, గరిప, కరూప అని పిలుస్తూ వచ్చారని, ఇది కాలక్రమంలో కడపగా రూపాంతరం చెందిందని కూడా చరిత్రకారులు తమ పుస్తకాలు, వెబ్సైట్లు, బ్లాగుల్లో రాసుకొచ్చారు. పూర్వం జనమేజయుడు అనేటటువంటి ఈ చంద్రవంశపు రాజుల్లోనే ఒక రాజు ఆయన దేశం మొత్తం, భారతదేశం మొత్తం పర్యటిస్తూ ఈ పుణ్యస్థలాలన్నీ కూడా దర్శించుకుంటూ తిరుమలకు ఒకసారి ఆయన చేరుకున్న తర్వాత అక్కడ రాత్రి వేళల్లో ఆయన అక్కడే నిద్రకు పూనుకున్నారు. ఆ నిద్రపోయే సమయంలో వెంకటేశ్వర స్వామి ఆయనకు కలలోకి వచ్చి, నేను పలాని ఇక్కడ నుంచి ఈ పలాని చోట అక్కడ శిల పడిపోయి ఉన్నాను, నన్ను నువ్వు ప్రతిష్ఠించమని చెప్పేసి ఆయనకు తెలియజేయడము. ఆ జనమేజయుడు ఆ స్వామి విగ్రహాన్ని కనుగొని ఇప్పుడున్న మనం దేవుని కడప ఏదైతే చెప్పుకుంటున్నామో అక్కడ ఆయన ప్రతిష్ఠించినట్లు ఉన్నట్లు ఇది ఒక ఐతిహ్యం అని చెప్పేసి అంటాము. ఆ ఐతిహ్యంలో ఏముందంటే కృపాచార్యులు దీన్ని ప్రతిష్ఠించినట్లు మనకు చారిత్రక ఆధారాలు కూడా అక్కడ మనకు కనబడుతున్నాయి. ఈ కృపాచార్యులు ప్రతిష్ఠించడం వల్ల ఆ ప్రాంతాన్ని, దేవుని కడప ప్రాంతాన్ని కృపానగరం అని చెప్పేసి పిలిచేవాళ్ళని చెప్పేసి, ఆయన పేరులో ఉన్నటువంటి ఆ కృప అనేది, కృప అనే పదంలో ఉన్నటువంటి ఆ 3 అక్షరాలు కరిపే అనేటటువంటి అక్షరాలు కడపగా మారాయని చెప్పేసి. ఇక మరో కథనం ప్రకారం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఈజిప్టుకు చెందిన విద్యావేత్త, యాత్రికుడు టాలమీ ఈ ఊరి పేరును కరిపే అని పిలుస్తారని తన ఎసెంట్ ఇండియా అనే పుస్తకంలో రాసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాశీ, రామేశ్వరం, తిరుమల వంటి క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఈ మార్గమే ప్రధానంగా ఉండేదని చెబుతారు. వైష్ణవులు శ్రీ వెంకటేశ్వరుని తొలి దర్శనం చేసుకోవాలని, శైవులు దేవుని కడపలోని సోమేశ్వరాలయాన్ని మొదట దర్శించుకోవాలనే ఆచారం చాలా కాలం నుంచే ఉందన్న విషయం కూడా కొంతమంది చెబుతున్నారు. క్షేత్ర పురాణాల్లో మాత్రం ఈ ప్రాంతానికి ప్రాచీన యుగం నుండి కడప అనే పేరే ఉంది. కానీ గడప అన్నది ఏ ఆధారిత రచనల్లోనూ కనపడలేదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల వారు కూడా తన రచనల్లో, కీర్తనల్లో కడపరాయుడు అంటూనే వెంకటేశ్వరుని కొనియాడాడనే వాదనలున్నాయి. ఈ విషయాలు కడప సమాచార దర్శిని, మన కడప వంటి పలు పరిశోధక పుస్తకాల ద్వారా వెలుగులోకొస్తుంది. మరోవైపు పలు భాషల్లో క, గ అనే అక్షరాలు ఒకే విధంగా ఉంటాయని, అవి ఉచ్చరించే క్రమంలో అర్థాలు మారుతుంటాయని భాషా పరిశోధకులు చెబుతున్నారు. ఇక బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో సర్వే జనరల్ ఆఫ్ ఇండియా సర్ కాలిన్ మెకంజీ సర్వే చేసి రాసిన కైఫియత్ లో కడప పేరును కుడప్పగా నమోదు చేసినట్లు చరిత్ర చెబుతోంది. నవాబులు బ్రిటిషర్ల పాలనలో కడప పదాన్ని పలకడానికి ఇబ్బందులు పడి కుడప్పగా ఉచ్చరిస్తూ అదే స్పెల్లింగ్ ను కూడా రికార్డుల్లో రాసేవారని పరిశోధకులు చెబుతున్నారు. మెకంజీ కైఫియత్తులు ప్రకారము ఇప్పుడు ఉన్నటువంటి కడప ఆ కడప కాదు, అది పెన్నా నది ఒడ్డున ఓ కడప గ్రామం ఉండేది. అయితే పెన్నా వరదలలో ఆ గ్రామం కొట్టుకొని పోయినట్లు అక్కడి ప్రజలు దేవుని కడపకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో కడపను వారు ఇక్కడ నిర్మించుకున్నట్లు తెలియజేస్తూ ఉంది. ఆ విధంగా ఈ కడప ఏర్పాటు కావడం జరిగింది అని కూడా నానుడి. ఆ కడపను మనం ఇప్పుడు పాత కడపగా పిలుచుకుంటూ ఉన్నాం. అలాగే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కడప నేక్నామ్ అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని నేక్నామ్ బాదుగా ఒక పేరు పెట్టి ఇక్కడ నడుస్తూ ఉండేది. కానీ దీన్ని స్పెల్ ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు CUDDAPAHగా ఉండేది. అది ఎవరైనా ఇటువైపున ప్రయాణం చేసేటువంటి వారు దాన్ని కుడుప అని కూడా పిలిచేవారు. కానీ రాను రాను దీన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ కుడుపను కాస్త KADAPA కడపగా దీన్ని
మార్పు చేయడం జరిగింది. మరో నానుడి ప్రకారం తిరుమల ఆలయానికి ఉత్తర ద్వారం ఉన్న గ్రామాన్ని కడప అనే పేరుతో పిలుస్తారని కూడా అంటారు. అయితే అధికారికంగా శాస్త్రీయ పరిశోధనల ద్వారానే కడప పేరు వెనుక ఉన్న అసలు కథ తెలుస్తుందని భాషా పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న కడప నగరంపై మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. గోల్కొండ నవాబుల వద్ద సైన్యాధికారిగా ఉన్న నేక్ నామ్ ఖాన్ ఈ ప్రాంత సైన్యాధికారిగా పనిచేసిన సమయంలో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశాడట. ఆ సమయంలో పాత కడప దేవుని కడపగా ప్రాచుర్యంలో ఉన్న గ్రామాల నుండి కొందరిని తీసుకొచ్చి ప్రస్తుత కడప నగరం నడిబొడ్డున కొన్ని ఇళ్లు నిర్మించి ఈ ప్రాంతాన్ని నేక్ నామాబాద్ గా నామకరణం చేశారని కొంతమంది ముస్లిం పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే కాలక్రమంలో నేక్ నామాబాద్ పేరు చెరిగిపోయి పాత కడప కొత్త కడపతో కలిపి కడప నగరంగా వర్ధిల్లుతోంది. మరోవైపు కాలం గడుస్తున్న కొద్దీ పాలకులు మారుతున్న కొద్దీ ఆయా పాలకుల ప్రాధాన్యతలు స్వభావాలను బట్టి ఊళ్ళు ప్రాంతాల పేర్లు మారుతాయన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అందువల్ల ఏ ఒక్క వాదన కూడా పూర్తి ప్రామాణికం కాదన్న వ్యాఖ్యలు పలువురు పరిశోధకుల నుంచి వినిపిస్తున్నాయి. మొత్తానికి కడప గడపలతో ముడిపడింది మాత్రం సహజతత్వానికి ప్రామాణికతకు దగ్గరగా ఉందన్న అభిప్రాయాలు కూడా భాషావేత్తలు చెబుతూ కడపకు ఉండే చారిత్రక గొప్పదనాన్ని ఉటంకిస్తూ ఉన్నారు.